భయపడకండి. ఇప్పుడు దాని ఫోకస్ అంతా మంగపై ఉంటుంది. మనల్నేం చేయదు. అయినా మంగను చంపకుండా తల్లిని చంపడం ఏంటి? ఈ రోజు తల్లి వంతు, రేపు మంగ వంతు. మంగని వదిలిపెట్టదు. స్వరూప శవాన్ని చూసే వెళ్దామండి. మంగ మేడం ఎక్కడున్నారు చెప్పండి మేడం. ఆంటీ ఇక్కడ లేరు మంగ. నువ్వు అనవసరంగా స్ట్రగుల్ అవుతున్నావు. నా మాట విను. పోలీసులకు చెప్పి ఆంటీని వెతికిద్దాం. ఆ దత్తత కార్యక్రమం ఇంకో రోజు పెట్టుకుందాం. అవును మేడం, 1కి 2 సార్లు వెతికి చూసాం. స్వరూప మేడం ఎక్కడా కనిపించలేదు. కిడ్నాపర్స్ మనతో ఆడుకుంటున్నారండి. పద మంగ, వెళ్దాం. పదండి మేడం. ఏమైంది మంగ? అటు చూడండి. ఏముంది? ఆ గడ్డి బొమ్మ. అది దిష్టి బొమ్మ మేడం. ఇక్కడ ఒట్టి గడ్డి కర్రలు మాత్రమే ఉన్నాయి. మరి అక్కడున్న దిష్టి బొమ్మ? ఇది పాడైందని వేరేది పెట్టారేమో. నేను ఆ దిష్టి బొమ్మను చూడాలి. ఇందాక మనం ఆ బొమ్మ దగ్గరే ఉన్నాం కదా మేడం, మనం చూసాం కదా. లేదు, అది బొమ్మ కాదు. అది బొమ్మ కాదు. మంగ మేడం మేడం మంగ ఆగు. మంగ ఆగు. మంగ నా మాట విను. మంగ, అది కేవలం దిష్టి బొమ్మ కాదు. మేడం, ఆంటీ మేడం స్వరూప మేడం. ఆంటీ 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 షట్. శవం వచ్చింది చంద్రిక. మన ఆస్తి పోయింది. సరే సార్, వాటర్ అందుకో. మేడం, శవంపై చిల్లర చల్లాలి గాని నీళ్లు చల్లుతున్నారండి చంద్రిక.
దింపుడు కళ్ళం ఆసేమో. మేడం, వాటర్ ఇవ్వండి. వాటర్ తాగండి మేడం. మంగా, మంగా, మంగా. ఆర్ యు ఆల్ రైట్ ఆంటీ? మీకేం కాలేదు మేడం. మంగా, గట్టి పెనమే చచ్చి బతికింది. మన ఆస్తి గట్టిదండి. చేజారుతుందనుకుంది, చేతికి రాబోతోంది. ఆంటీ పదండి, హాస్పిటల్కి వెళ్దాం. లేదు లేదు జై, హాస్పిటల్కి కాదు, ముందు టెంపుల్కి వెళ్దాం. ఏమంటున్నారంటీ? ఇలాంటి సిచ్యువేషన్లో ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకొక 10 నిమిషాలు ఉంది మేడం. ముందు ముందు మనం ఇన్ టైంకి వెళ్ళాలి. దత్తత జరగాలి. లెట్స్ గో. ఆంటీ ఆర్ యు షూర్? ఎస్ ఎస్, ముందు టైం లేదు. పద మంగ, పద. అదిగో వాళ్ళు వస్తున్నారు. పదండి. అమ్మా మంగా, నీకేం కాలేదుగా? లేదు జజీ. వదినా, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. దేవుడి దయ వల్ల కాదు, మంగ దయ వల్ల బతికి బయటపడ్డాను. మంగని నేను దత్తత తీసుకుందాం అనుకుంటే తనే నాకు పునర్జన్మనిచ్చింది. క్షేమంగా బయటపడ్డారు, అంతే చాలండి. అమ్మా, ముహూర్త సమయం సమీపిస్తోంది. త్వరగా వచ్చి కూర్చోండి. శాస్త్రి, రండి మేడం. పెట్టు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. అమ్మా, హోమం ముగిసింది. లేచి దత్తత ప్రమాణం చెయ్యండి. నాకు జన్మనిచ్చిన మా అమ్మ సాక్షిగా, నాతో జీవితం పంచుకున్న నా భర్త సాక్షిగా, నన్ను ఆదరిస్తున్న నా మెట్టినింటి సాక్షిగా,
పంచభూతాల సాక్షిగా, దైవ సాక్షిగా, హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తూ కుమారులు లేని మీకు తలకొరివి పెట్టే కుమార్తెనవుతానని, సాంఘిక ఆచారాలకు భద్రాలినై మీకు అన్నం పెట్టే బిడ్డనవుతానని, ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోయి పేగు తెంచుకుని పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన కూతురునవుతానని ప్రమాణం చేస్తున్నాను. అండాకారాండ పిండ భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార గానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్జరం మధుర భోగి కుంజరం పరమయోగి బంజరం ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్పరం తథిత రత్నమోగరం మృత్యోరం తత్వకరం అజరం అమరం మకారం ఉకారం మకారం. ఓంకారం ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి మీ కన్న కూతురుతో సమానం. వెల్కమ్ టు మామ్, మై బేబీ. అవును మంగ, నేను మీ అమ్మనయ్యాను, నువ్వు నా కూతురువయ్యావు. మనం తల్లి కూతుళ్ళవయ్యాం. మనం మళ్ళీ కలవడానికి కారణం నువ్వే. అవును, నువ్వే. ఓ కన్న తల్లి తన కన్న కూతుర్ని దత్తత తీసుకోవడం ప్రపంచంలో ఇదే మొదటిసారేమో. వాళ్ళని విడదీసిన నా పాపానికి ఈరోజు ప్రాయశ్చిత్తం జరిగింది.
దత్తత ఎలాగోలా జరిగిపోయింది. మనకు ఆస్తి రాబోతోంది. కాబోతున్నాం. అవును, మనం కోటీశ్వర్లం కాబోతున్నాం. ఆ ఇంటి కూతురుగా మా ఇంటికొచ్చి మా ఇంటి కోడలివై మళ్ళీ ఆ ఇంటి కూతురుగా దత్తత వెళ్ళావు. నీ మనోవాంఛ నెరవేరినందుకు అభినందనలు మంగా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ. వదినా, పేరుకే మంగ మీ కూతురు, నిజానికి మంగ నా కూతురు. కోడలైనా కూతురైనా తనే నాకు. బిడ్డని మీకు అప్పగిస్తున్నానమ్మా. ఈ అమ్మ చేతిని ఎప్పటికీ విడవద్దు మంగా. అమ్మే నీకు శ్రీరామ రక్ష. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇదిగో మాకిస్తానన్న వాటా గురించి మర్చిపోకమ్మా. 50-50 ఇస్తాన్నావుగా. ఇదిగో మీ ఇద్దరు తల్లి కూతుర్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. కంగ్రాట్స్ మంగతాయారు, డాక్టర్ ఆఫ్ స్వరూప గారు. మొత్తానికి అనుకున్నది సాధించారండి. పెద్ద మేడం గారికి చిన్న మేడం గారికి ఈ చారీ శుభాభినందనలండి. థ్యాంక్ యూ. అదేవైనా సీఎం అయిందా పిఎం అయిందా అంతగా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నా ఇంటి పని మనిషి ఇంటి మనిషి అయిందంతే. ఎన్ని అడ్డంకులొచ్చినా చివరికి ఆనందంగా దత్తత జరిగిపోయింది. అవునమ్మమ్మా, అనుకున్న శుభకార్యం సంతోషంగా జరిగింది. లేదు, ఈ దత్తత ఆనందంగానూ సంతోషంగానూ జరగలేదు. ఈ కార్యం సరిగ్గా జరగకూడదని అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఎవరేమనుకున్నా కార్యమైతే ఆగలేదు కదా నాన్న. ఆగదనుకున్నాం కాబట్టి జరిగింది అత్తయ్య. కార్యాన్ని ఆపాలనుకున్న వాళ్ళు నన్ను ఆయన్ని ఎన్ని కష్టాలు పెట్టారో మీకు తెలీదు. ఈ కార్యం కేవలం మంగ సంకల్పం వల్ల జరిగింది. నిజానికి ఈ దత్తత నాకు ఇష్టం లేదు. తను కోరుకుంది కాబట్టి ఒప్పుకున్నాను. ఈ కార్యం అనుకున్నప్పటి నుంచి అడ్డంకులు స్టార్ట్ అయ్యాయి. నా ఫ్యాక్టరీ గోడని కాల్చారు, నా ఇంటిపై దాడి చేశారు, నా భార్యను చంపాలనుకున్నారు, ఆంటీని కిడ్నాప్ చేసి ప్రాణం పోయే స్థితికి తీసుకొచ్చారు. నాకంటూ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. నా బిజినెస్ రేవల్స్ నాతో యుద్ధానికి దిగే ధైర్యం చేస్తారని నేను అనుకోలేదు. ఇది ఎవరి పనైనా సరే, వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ మాటే నేను చెప్తున్నానండి. మన ఎదురుపడి ధైర్యంగా ఎదుర్కోలేని పిరికి పందలే ఈ పని చేశారు. ధర్మయుద్ధం చేయడం చేతగాని చవట సన్నాసులే వెన్నుపోటు పొడవాలనుకున్నారు. ఈ దత్తత జరగకూడదని ఎవరనుకున్నారో, ఎవరు అడ్డుపడాలనుకున్నారో, ఎవరు నన్ను అంతం చేయాలనుకున్నారో వాళ్ళని బయటికి తీస్తాను. వాళ్ళ బతుకుని బయట పెడతాను. వాళ్ళు ఏ కలుగులో దాక్కున్నా వదిలిపెట్టను. నేనేంటో చూపిస్తాను. వాళ్ళు ఆపాలనుకున్న దత్తత జరిపించి సగం గెలిచాను. మిగతా సగం గెలవటానికే ఈ దత్తత జరిగింది. వాళ్ళ పతనం మొదలైంది అనటానికి నాంది. ఈ క్షణం నుంచి సకల విధాలుగా సంపూర్ణంగా నేను స్వరూప గారి కూతుర్ని, ఆ ఇంటి వారసురాల్ని, అలాగే సూర్యదేవర వంశ కోడల్ని, సూర్యదేవర జయసూర్య భార్యని. సూర్యదేవర అలివేలు మంగతాయారు అంటే ఏంటో నా శత్రువులకి తెలియజేస్తాను. నా శత్రువు ఎవరో బయట పెట్టి అంతం చేస్తాను.